హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎగ్ దోశ అండి. ఎగ్ దోశ నేను ఎవ్రీ సండే కూడా మా ఇంట్లో ఇలాగే చేసుకుంటాము. ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఈ ఎగ్ దోశను అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. ఎగ్ దోశను ఇలా 3 రకాలుగా అయితే చేసుకుంటామండి మేము. నేనైతే ఎలా చేసుకుంటానో ఒకసారి మీకు చూపిద్దామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇలా నేను ఒక 3 రకాల ఎగ్ దోశలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, నేనైతే వాటిని పల్లి చట్నీతోనూ ఇంకా ఆనియన్తోనైతే ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. ఎవ్రీ సండే అయితే మా ఇంట్లో ఎగ్ దోశ అయితే ఉండాల్సిందేనండి. సండే ఇంకా వెన్స్డే ఆ 2 డేస్ అయితే మేము నాన్ వెజ్ తింటాము. ఆ రోజుల్లో అయితే కంపల్సరీ అయితే దోశ అయితే ఖచ్చితంగా వేసుకుంటాం మేము. ఇలా ఎగ్ దోశకైతే ఫస్ట్ అయితే ఇలా నేను బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకొని కొంచెం కారము, తర్వాత ఉప్పు, తర్వాత పసుపు కూడా వేసి కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కలిసేటట్టు ఇలా అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక 3 ఎగ్స్ తీసుకొని ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా పెంకులు లేకుండా చక్కగా వేసుకోండి ఒకసారి చూసి. మరి ఇలా మనం వాటర్ పోసుకొని అలా కలుపుకొని వేసుకోవడం వల్ల ఉప్పు కారం అది కూడా మొత్తం చక్కగా పడుతుందండి ఎగ్స్కి. అందుకని నేను ఎప్పుడు వేసినా కానీ ఎగ్ దోశ ఇలా సపరేట్గా ఉప్పు కారం అది మిక్స్ చేసుకొని వాటర్లో అలా ఎగ్ అయితే వేసుకుంటాను. తర్వాత నేను ఇలా దోసపిండి తీసుకున్నానండి. దోసపిండి అయితే ఈ బ్యాటర్లో అయితే కలుపుకున్నాను కొంచెం వాటర్ పోసుకొని. తర్వాత ఇప్పుడు ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి. ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్, అలాగే ఒక 3 మిర్చీస్, తర్వాత ఇలా కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు మట్టికి వేసుకుంటున్నాను నేను. కొత్తిమీర ఆకులు కాకుండా ఈ కాడల్లో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేను ఆ కాడలు అసలు పడేయను. ఎప్పుడు ఇలా పులుసులో కానీ ఇలాంటి పేస్ట్లో కానీ వేసుకొని ఇలా అయితే పేస్ట్ చేసేసుకున్నాను చూడండి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని ఇలా ఆయిల్ అయితే పోసుకున్నానండి. నేను ఒక 2 స్పూన్స్ వరకు దోశ ప్యాన్ తీసుకొని ఇప్పుడు దోశ అయితే వేసుకుంటున్నాను నేను. ఇలా దోశని వేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఆయిల్ అయితే నేను స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. మొత్తం కూడా ఆయిల్ కొంచెం నేను ఎక్కువే వేసుకుంటానండి దోశల్లో. మీకు తక్కువ ఆయిల్ కావాలంటే కొంచెం తక్కువ యూస్ చేసుకోండి. ఇప్పుడు నేను దాని మీద ఇలా అయితే ఆనియన్ పేస్ట్ మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇలా అప్లై చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. డైరెక్ట్గా ఆనియన్స్ వేసే కన్నా ఇలా పేస్ట్ చేసి వేస్తే ఆ దోశకి ఇంకా వేరే రకంగా లేయర్లా ఫామ్ అవుతుందండి ఆ పేస్ట్ మొత్తం కూడా. ఆల్రెడీ మనం ఇలా ఎగ్ దోశ వేసుకుంటున్నాం కదా, ఎగ్ బ్యాటర్ కూడా అదొక లేయర్ కింద, అలాగే ఆనియన్స్ కూడా ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది. మీరు వేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఆ దోశ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను డైరెక్ట్గా కాకుండా ఇలా అయితే వేస్తున్నానండి. తర్వాత డైజెషన్కి మంచిదని ఇలా కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం వేసుకోండి. ఎలాగో మనం ఒక 1-2 అట్లు ఎలాగో వేసుకుంటాం కాబట్టి అలా ప్రతి దాని మీద ఇలా జీలకర్ర వేసుకుంటే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. అందుకనే నేను కొంచెం జీరా కూడా వేసుకొని ఇలా వెనక్కి తిప్పుకొని బ్యాక్ సైడ్ కూడా ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అప్పుడే టేస్టీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ వేసుకుంటేనే. కొంచెం సేపు ఒక 1 to 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ కూడా. చూసారు కదా, అట్టు అయితే ఎక్కడా విరగకుండా బాగా వస్తుందండి. ఆమ్లెట్ కూడా ఫ్లఫీగా ఉంటుంది మా ఇంట్లో అయితే. అది కూడా నేను ఎప్పుడైనా ఒకసారి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇలా అయితే నేను ఒక రకం అయితే చూపించాను. ఇప్పుడు రెండో దోశ ఎలా వేసుకుందామో చూద్దాం. మళ్ళీ దోశ బ్యాటర్ తీసుకొని ఇలా దోశ అయితే వేసుకుంటున్నాను నేను. దోశ వేసుకొని ఆయిల్ కూడా సేమ్ అలాగే మొత్తం కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ ఒక 1 to 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ మనకి స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో సేమ్ అలాగే ఇలా దోశ మీద అయితే డైరెక్ట్గా వేసుకుంటున్నానండి. ఇలా ఎగ్ అయితే నేను
డైరెక్ట్గా ఎగ్ వేసుకొని ఇప్పుడు ఉప్పు కారం కూడా దాని మీదే స్ప్రింకిల్ చేసుకుంటున్నాను ఇలా డైరెక్ట్గాను. ఉప్పు తక్కువ వేసుకోండి, ఆల్రెడీ మనకి దోశపిండిలో ఉంటుంది కదా ఉప్పు, అందుకని ఉప్పు తక్కువ వేసుకొని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి, మొత్తం అంతా ఎగ్ కూడా. అంతేనండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేస్తున్నాను, ఇలా టర్న్ చేసుకొని సేమ్ అలాగే మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఇలా. ఇప్పుడు ఆ దోశను కూడా వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను తీసి. ఇప్పుడు 2 రకాల దోశలు అయితే మీకు చూపించాను కదా. ఇప్పుడు మూడో దోశ సేమ్ అలాగే మళ్ళీ పిండి వేసుకున్నానండి. తర్వాత ఎగ్ ఇలా డైరెక్ట్గానే వేసుకొని ఇలా తిప్పేసుకుంటున్నానండి. ఇది అసలు ఉప్పు కారం ఏది లేకుండా ప్లెయిన్గా వేస్తున్నానండి చిన్నపిల్లల కోసం అని ఇలా. తర్వాత ఆయిల్ కూడా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా. మీకు కావాలంటే ఇంకో 2 ఎగ్స్ వేసుకోండి, కానీ నేనైతే ఒక్క ఎగ్ వేసి ఇలా ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఇలా మా ఇంట్లో 2 దోశలు తింటారండి, అందుకని నేను ఇలా సపరేట్గా అయితే చూపిస్తున్నాను ఇలా. చూసారు కదా, ఇలా 3 రకాల దోశలు అయితే నేను చూపించాను. ఎగ్ దోశ రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలాంటి వారి కోసం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఈవెన్ బ్యాచిలర్స్కి అలాంటి వాళ్ళకి కూడా రాదు కదా, స్టార్టింగ్ వంట నేర్చుకునే వాళ్ళకి కూడా. అందుకని ఇలా అయితే ఎగ్ దోశ కూడా నేను పోస్ట్ చేశాను. నేనైతే ఈ దోశను ఇలా పల్లీ చట్నీతో ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. పల్లీ చట్నీ ఆయిల్ లేకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో కూడా నేను నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. చాలా చాలా బాగుంటుందండి హోటల్ స్టైల్లో. మా ఇంట్లో రోజు పల్లీ చట్నీ ఉండాల్సిందే, లేకపోతే మా పిల్లలు అస్సలు తినరండి. చూడండి, మా పెద్ద బాబు ఇలా 3 రకాల దోశలు అయితే వాడు టేస్ట్ చేస్తున్నాడు. చూడండి వాడికి ఎలా ఉందో చెప్తున్నాడు వాడు. ఈ 3 దోశల్లో కూడా వాడికైతే గరం మసాలా వేసి చేశాను కదా ఒక దోశ, ఆ దోశ అయితే చాలా బాగా నచ్చిందంటండి. అదైతే ఇంకా ఇష్టంగా తిన్నాడు. తర్వాత ఆ పైన జీరా వేసాం కదా ఆ దోశ అయితే మా హస్బెండ్ తిన్నారండి ఇష్టంగా. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దోశ అయితే ఇష్టంగా తిన్నారు. పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి. పల్లీ చట్నీ నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను, హెల్తీగా ఎలా చేసుకోవాలో. అచ్చం హోటల్ స్టైల్లో లాగే ఉంటుందండి ఆ పల్లీ చట్నీ, ఆయిల్ లేకుండా చేసింది. ఒకసారి అదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి, ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ అయితే మెయిన్ నేను బ్యాచిలర్స్ కోసం అలాగే వంట రాని వాళ్ళ కోసం అయితే పోస్ట్ చేశానండి ఇది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి ఉంటే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.